నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా రెండు కులాల మధ్య గొడవ జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. నిన్న మాలసింహ గర్జన జింకానా గ్రౌండ్లో జరిగింది. అక్కడ మరి మల్ల యోధులు కూడా విన్యాసాలు చేసిర్రు, మాలలకు సంబంధించిన లీడర్లు కూడా అద్భుతమైన ప్రసంగాలు చేసిర్రు. అంతకుముందు మాదిగలకు సంబంధించిన మీటింగ్ జరిగింది. దాంట్లో ఏపూరు సోమన్న కావచ్చు, సుక్కరాం నర్సయ్య కావచ్చు, అదేవిధంగా మందకృష్ణ మాదిగన్న ప్రెస్ మీట్లు కావచ్చు, లేదంటే దామోదర్ రాజనరసింహ అక్కడి నుంచి ఇక్కడ మాలల నుంచి వివేక్ అన్న కావచ్చు, దామోదర్ రాజనరసింహన్న కావచ్చు, తుంగతుర్తెమ్మల మందుల సామెలు కావచ్చు, ఇట్లా అనేక మంది సభలు ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరగని రీతిలో తెలంగాణలో రెండు కులాల మధ్యలో పోరు జరుగుతుంది. మరి ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ అన్న చింతల రాజ్యలింగం అన్న మాదిగా మాల రెండే ఉన్నాయా, ఎస్సీలలో దాదాపు 59 కులాలు ఉన్నాయి, అవి 2 మాత్రమే, ఇంకా 57 ఉన్నాయి. నేను వాటి గురించి మాట్లాడతాను. అయిపోయి నేను సుచిత్రాలో ఉంటాను, నేను గత కొన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాను అని అంటే, రెండన్న మరి ఓయుకు ఏందా ప్రాబ్లం చెప్పండి అని చెప్పిన అన్న మనతో పాటు ఓయూ లైబ్రరీ దగ్గర ఉన్నాడు. అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, మీరు అందరేమో ఇప్పుడు మాదిగ మాలని 2 డివైడ్ అయిన ఎస్సీలలో, అవును, మీరేమో ఆ 2 కాదు ఇంకోటి చెప్తున్నారు. అసలు ఏంది చెప్పండి మీ గురించి. అన్న ఎస్సీలు అంటే నా పేరు చింతల రాజలింగం, ఎస్సీ 57 ఉపకులాల రాష్ట్ర అధ్యక్షుడు నేను. అయితే 57 కులాల గురించి సుమారు 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా. ఈ 57 కులాలు అంటే వాస్తవం 59 కులాలు ఎస్సీలు అంటే 59 కులాల్లో 2 కులాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయి. అవి ఏంటి అంటే అది మాదిగా ప్రజల్లో కానీ పాలకులు మాదిగలు మాకు అన్యాయం జరిగింది అంటారు కదా, వాళ్ళకు ఏదో జరిగిందన్న, వాళ్ళకన్నా అన్యాయం జరిగింది మా కులం కదా, 57 కులాలు కదా. మాది ఏమన్నది ఇప్పుడు మందకృష్ణ మాదిగన్న మాదిగలకు ఎక్కువ అన్యాయం జరిగిందని కొట్లాడుతున్నాడు. మిగతా మాదిగలు అందరూ కూడా మాదిగలకు చాలా అన్యాయం జరుగుతుందనే విషయంలో సభలు కూడా పెట్టుకుంటారు. మీరు వెళ్ళలేదా ఆ సభలో? మేము మందకృష్ణ నెంబర్ తిరిగినాము, 30 సంవత్సరాల నెంబర్ తిరిగినాము, పోయినాము, మాట్లాడినాము, పోరాటం చేసినాము. కానీ అంతకుముందు 57 కులాల గురించి అన్యాయం జరిగినాయని చెప్పేసి ఆయన ముందుకు వచ్చిండు, పోరాడుతున్నాడు. కానీ ఈ మధ్యలో ఆ ఉపకులాలు కాకుండా ఆయన కులం నుంచి పోరాడాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. మేము ఏమంటామంటే వీళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు బాగుపడ్డారు, మీరు బాగుపడితే మీరు మాదకు తక్కువ డెవలప్ అయిన మీరు అంటున్నారు, మాలలు తక్కువ డెవలప్ అయిన వాళ్ళు అంటారు. కానీ 57 కులాలకు ఇప్పటికి కూడా చిట్ట చివరన ఉన్న కులాలు ఇవి. ఈ కులాలను ఎందుకు పట్టించుకోరు అడుగుతున్నా. వీళ్ళు ఏమంటున్నారు, మాకు అన్యాయం జరిగిందని అంటున్నారు, ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళు ఉన్నారు, మాకు అన్యాయం జరిగింది మాదిగలు అంటున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు మినిస్టర్ ఉన్నారు. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, జడ్పీసీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ ఒక్కరూ లేరు. ఆ కులాలు ఎందుకు పట్టించుకోరు అని ఈ ఇద్దరు నాయకులు అడుగుతున్నా. ఈ ఇద్దరు నాయకులు వీళ్ళు ఏం చేస్తారంటే, మాకు అన్యాయం జరిగింది, మాకు అని జరిగిందంటే మీరు దేంట్లో అన్యాయం జరిగింది? ఎమ్మెల్యే కాలేదా మీ దాంట్లో, ఏఎస్ ఆఫీసర్ కాలేదా, ఎంపీపీ కాలేదా, జడ్పీటీసీ కాదా, కలెక్టర్ కాలేదా, ఆర్డీఓ కాలేదా? ఈ మాదిగల దాంట్లో మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ అయ్యి కదా, దేంట్లో తక్కువ ఉన్నారు అని ఇద్దరు మాల అడుగుతున్నా. ఇక్కడ ఎంఆర్పీఎస్ నాయకులు అడుగుతున్నా. మమ్మల్ని అన్యాయం, మేము అన్యాయం అవుతుంటే మేము అన్యాయం అని మీరు ఎట్లా అనుకుంటారని అడుగుతున్నాను వాళ్ళని ఇద్దరిని. మరి ఇప్పుడు మీరు 57 ఉపకులాలను ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మీరు వీళ్ళ కోసం ఏం చేయాలనుకుంటున్నారు? 57 కులాలకు న్యాయంగా వరికైనా జరగాలి, వరికైనా జరిగితేనే మాకు న్యాయం జరుగుతుంది. 57 కులాలను ఒక కింద పెట్టమంటున్నారా? ఇప్పుడు మరి 57 కులాలు అనేది ఇప్పుడు ఎన్ని మాదిగలు ఉండొచ్చు, మాలలో ఉండొచ్చు. అవును, మాలో ఉన్న కులాలు కూడా మొన్న వివేక్ అన్న గారు పెద్ద ఎత్తున సుమారు 50,000 మందితో మీటింగ్ పెట్టినట్టు 5 లక్షల మంది జింకానా గ్రౌండ్ లో మీటింగ్ పెట్టిండు. కానీ అక్కడ కూడా మాల ఉన్న కులాలు నేత కానీ వాళ్ళు ఖండించారు. వాళ్ళు దుర్గం చిన్నయ్య గారు, ఇంకా నేత కానీ వెంకటేష్ మాజీ ఎంపీ గారు కూడా ఖండించారు. మేము మా కులాలు మీ దగ్గర లేవు, మేము అన్యాయం అయిపోయినాము, మా కులాలు మేము చేసుకుంటాము, మేము మా కులాలు తెలియకుండా మా ఫోటోలు ఎట్లా పెట్టుకుంటామని చెప్తున్నారు. వాస్తవానికి 30 లక్షల మంది మాలలు అంటున్నారు, 30 లక్షల మంది లేరు. వాస్తవానికి ఆ దగ్గరకు ఉన్న కులాలు వాళ్ళ మా టైంలో కులాల సర్టిఫికేట్ అయిపోతే మాలాని సర్టిఫికేట్ తీసుకున్నారు. మాదిగ దాంట్లో కూడా దగ్గర ఉన్న కులాలు సర్టిఫికేట్ అయిపోతే మాదిగని తీసుకున్నారు. దాన్ని బట్టి మాకు 40 లక్షలు అంటారు, ఒక 30 లక్షలు అంటారు. అంతకన్నా 57 కులాలు కలిపి 30 లక్షల జనాభా మేమున్నాం. ఇప్పుడు మాదిగ మాల కాకుండా 30 లక్షల జనాభా 30 లక్షల జనాభా మేమున్నాం. కానీ మమ్మల్ని పట్టించుకుని నాయకుడు లేడే, ప్రజలు లేరు, ప్రభుత్వాలు లేవు. కొన్ని కులాలకు ఇప్పుడు కూడా మా ప్రజలు కానీ, ఇప్పుడు మీలాంటి స్టూడెంట్లు కానీ 57 కులాలు అంటే ఎవరు గుర్తుపట్టరు. అరే ఎస్సీలు అంటే 2 కులాలే కదా, మాది అంటే 57 అంటే మమ్మల్ని చెప్పగలుగుతారు. ఒక 5-6 కులాలు చెప్పగలుగుతాను. బేడబుడు జంగం, మాస్టి, చిందు, బైండ్ల, గోసంగి, ఒలెదాసరి, పంబల, నేతకాని, అలాగే ఇది మన మాంగ్,
మిత్రులయ్య వారు, ఇవన్నీ కులాలు చాలా ఉన్నాయి. అన్ని కూడా దళిత ఉపకులాలు, దళితుల్లో ఉన్న ఉపకులాలే. అలా మాదిగ కులాలు సంబంధించి అంటారు. ఈ వాస్తవం చెప్పాలంటే ఎవరి కులానికి ఏ కులము ఉపకులాలు కావు. వాస్తవం చెప్తున్నా, మీ ద్వారా చెప్తున్నా, ఉపకులాలు కావు. ఎవరి కులం వాళ్ళదే. మంచం పొత్తు లేదు ఇంట్లో, కంచం పొత్తు లేదు. అలాంటి ఉపకులాలు వీళ్ళు చెప్తారు. వాస్తవం మేము కూడా ఏమనుకున్నామంటే ఉపకులాలు వాస్తవ ఉపకులాలు కావు. ఏ కులం ఆ కులమే. మా కులం బుడగజంగం, మాస్టి, చిందు, బైండ్ల, గోసై ఇలాంటి కులాలు చెప్పుకొని వీళ్ళు ఏమంటారు, మాదిగల దగ్గర ఉన్నప్పుడు మా ఉపకులాలు వీళ్ళు అంటారు. ఈ మాదిగల దగ్గర మా ఉపకులాలు అన్నందుకు కూడా మాలోల దగ్గర ఒక్క ఉపకులం లేదు. అన్ని ఉపకులాలు కావాల్సిన ఏమంటారు, ఉపకులాలు ప్రత్యేక ఏది వరికన్న కావాలంటారు. వరికైతేనే 57 అవుతున్నాయి అన్న. ఇంకోటి వరికన్న కావాలంటున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు, జనాభా లెక్కల ప్రకారం కావాలంటున్నారు. మేము జనాభా లెక్కలు కాదు 30 లక్షల మంది మేము ఉన్నాం కదా, 70 లక్షలు 40 లక్షలు మీరు కదా. అభివృద్ధి చెందిన కులాలు మీరు కొంత తీసుకోండి, అభివృద్ధి చెందుతున్న కులాలు కొంత మీరు కొంత తీసుకోండి. అభివృద్ధి చెందిన కులాలు చాలా వెనుకబడ్డ కులాలు, నెట్టేసిన కులాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు, వెనుకబడ్డ కులాలు, వెనుక చివరిలో ఉన్న కులాలకు దళిత ఏది రిజర్వేషన్ అందినప్పుడే ఈ యొక్క వాస్తవానికి జరిగినది చెప్పి ఆయన. అది జరగకుంటే నేను బతికుంటే ఆ రాజ్యాంగం చింపేస్తాను ఆయన, రాజ్యాంగం చింపేస్తాడు. కానీ వీళ్ళు ఏమంటారు, మాలా మాదిగలు మేము అంబేద్కర్ వాసులము, మేము అంబేద్కర్ చెప్పుకున్నా. అంబేద్కర్ వాసులు అన్నప్పుడు అంబేద్కర్ ఎప్పుడైనా ఈ చిన్న కులాలను దూరం నెట్టేసి మేము ముందు ఉండాలని చెప్పిండా? రాజ్యాంగం రాసి ఉందా? ఒక్కసారి ఆలోచన చెప్తారు వాళ్ళు. ఎవరు మాదిగ కులాలని మాల కులాలని. మీరు బాగా చదువుకున్నారు, విద్యావంతులు, అన్ని రకాలు ఉన్నారు. మీరు మమ్మల్ని ఎందుకు మీరు అన్యాయం చేస్తున్నారు అంటే మిద్దరు కొట్ల మీరే తీసుకుంటారు తప్ప మిగతా ఎన్ని ఉన్న 50 కులాలకు ఎందుకు మీరు ప్రోత్సహిస్తలేరు? మీరు ఎమ్మెల్యేలు అవుతారు, మీరే మినిస్టర్లు అవుతారు, మీరే ఎంపీలు అవుతారు, మీరే. ఇప్పుడు కూడా వాస్తవం చెప్పాలంటే మాలలు ఉన్నారన్న. మాలలో కూడా చాలా వెనుకబడే కులాలు ఉన్నాయి. ఈ 5-6 కులాలు 5-6 మంది 10 మంది వీళ్ళే ముందుకు వస్తారు తప్ప కింద ఉన్న మాలలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వండి, మీరు ఉపకులాలకు ఇవ్వండి. మాదిగలు ఉన్న చాలా మంది ఉన్నారు, వాళ్ళకు ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. అందుకు కొంత కినాలు మాదిగలకు ఇవ్వండి, అప్పుడు కదా న్యాయం జరిగేది. మీరు అట్లా చేస్తలేరు. మీరే కొట్లాడుతారు. మీకు అన్న కాకపోతే తమ్ముడు కావాలి, తమ్ముడు కాకపోతే అన్న కావాలి, లేకపోతే భార్య కావాలి, లేకుంటే బామ్మరిది కావాలి. మీరే పిలుచుకుంటారు. మాదిగల దాంట్లో కూడా కులాలు ఉన్నవి. మాదిగలు కూడా కింద కులాలకు ఇవ్వండి, మాలలతో కింద కులాలకి ఇవ్వండి. మీకంటే ఇంకా వెనుకబడ్డ కులాలు 57 ఉన్నాయి. వీళ్ళని కూడా చూడమని చెప్తున్నాము. ఒక ఇంట్లో 3 అన్నదమ్ములు ఉంటే వాట పంచుకుంటారు కదా, వాట పంచుకుందాం, తీసుకుందాం, తమ అన్నదమ్ములు కలిసి ఉందాం అంటున్నాం మేము. మనందరం అన్నదమ్ములు కలిసి ఉండి రాజ్యాధికారం రావాల గురించి దాని గురించి మాట్లాడారు తప్ప మనము మీరు మాలల కొట్లాడుతారు, మాదిగలు కొట్లాడుతారు, ఉపకులా కొట్లాడుతాం. రాజ్యాధికారం తీరు ఎట్లా అవుతాం మనము? రాజ్యాధికారం కావాలి కాదు కదా. ఒక్కసారి దయచేసి మాలలు అన్నలారా, మాదిగ అన్నలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీ వరికన్నా ముఖ్యం కాదు. వరికన్నా ఎవరు కింద కులాలను వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు పంచాన్ని చేద్దాం. కానీ రాజ్యాధికారం రావాలంటే 70 లక్షల మంది, 1 కోటి మంది అంటాం దగ్గర మనము. ఒక్కసారి రాజ్యాధికారం అడుగులేస్తే ఈ యొక్క బీసీలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మనము శాసించే దానిలో ఉండాలి. కానీ మనం 3 కోట్ల 3 కోట్లాడడం చాలా ఇంకా వెనుకబడిపోతాం, అన్ని కులాలు చాలా నిర్ధారిపోతాం అని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. రైట్. మీరు పర్సనల్గా అంటే మీరు ఒక అధ్యక్షుడు కాబట్టి చాలా మందికి తెలియాలి కాబట్టి మీరు ఏ కమ్యూనిటీ అన్న? నేను బేడబుడి జంగం అన్న. మేము ఈ రాష్ట్రంలో బేడబుడి జంగాలు 12 లక్షల జనాభా ఉంటారు. మాదే 12 లక్షలు తెలంగాణలో. అది అన్న ఏ ప్రొఫెషన్ ఉంటుంది అన్న? మా బుడగ జంగాలు అన్న ఒకప్పుడు సినిమాలు రాకముందు 60-70 ఏళ్ల క్రితము ఊర్లలో ఆటలు పాటలు ఎవరైనా మంచి పెళ్ళి అయినా లేకపోతే గ్రామాల్లో సమయంలో సినిమాలు లేనప్పుడు మా వాళ్ళు పిలిపించి ఊరూరు తిరిగి వాస్తవానికి వీళ్ళు సెంచార్ జాతులు ఊర్లలో ఆ రోజు పటేల దగ్గర రెడ్డిల దగ్గర ఆటలు పాటలు ఆడి పాడి వాళ్ళు ఇచ్చిన ధాన్యం ఇచ్చేసి మళ్ళీ పక్క తినేసి పక్క ఊరికి పోయి మళ్ళీ ఆట పాట పాడేవాళ్ళు. ఇలాంటి కులాలు ఇది ఉంది. ఏది ఒలిదాసుడు సేమ్ అదే. బైండ్ల ఉంది, పంబల ఉంది. వీళ్ళు పూజాలు అమ్మవాళ్ళ దగ్గర అంటే ఎవరి వృత్తి లేదు. ఇప్పుడు ఈ కంప్యూటర్ రూమ్లో వృత్తులు కట్ అయినాయి. కానీ మాకు ఇప్పటికి కూడా మా వాళ్ళు ఇప్పుడు మీరు పోతూ ఉంటే రోడ్ల మీద చౌరస్తా మీద అడుక్కుని తినే వాళ్ళు మా ఉపకులాలు చాలా మంది ఉంటారు. మీరు పోతుంటే రోడ్ల మీద పోతుంటే ఊళ్ళో పోతుంటే పక్కకు టెంటులు ప్లాస్టిక్ గుడిసె టెంట్లు వేసుకొని బతికే వాళ్ళు మా వాళ్ళు ఉంటారు. అంటే మాదిగకు వాళ్ళతో ఏడ పోటీ పడతాము. వాళ్ళు ఈ రోజు అగ్రవర్ణాలతోటి పోటీ పడే సత్తా ఉన్నారు. మాదిగ 2 కులాలు. వాళ్ళు ఎమ్మెల్యేలతో పోటీ పడతారు అగ్ర కులాలతోటి మాదిగలు. ఇక్కడ అగ్ర కులాలతో పోటీ పడే సత్తా వాళ్ళతో ఏడ పడతాం. వాళ్ళ పిల్లలతో మా పిల్లలకు ఉద్యోగాలు రావంటే ఏడ పోటీ పడి చదివి వస్తాయి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మీ ద్వారా. అయితే బలగం సినిమా చూసిరానా? చూసినాను. లాస్ట్ లో క్లైమాక్స్ ఉంది, చూసినాను. అలా పాట పాడింది బుడిగ జంగలే అంటారు, అది నిజమేనా? వాస్తవమే, బుడిగ జంగలే అమ్మా. అసలు ఆ పాట విన్న తర్వాత ఊర్లలో స్క్రీన్ల మీద చూసిరు అన్నట్టు. అవునా? మా ఊర్లో కూడా చూసిరు.
అన్ని ఊర్లలో చూసారు. అసలు తెలంగాణ తెలుగు రాష్ట్రాల హిస్టరీలో స్క్రీన్ మీద వేసుకొని ఏడిచిన సినిమా ఏదన్నా ఒకటి ఉందా అంటే అది బలగం. ఆ బలగం అంత పెద్ద ఇట్టు కావడానికి కారణం ఏంటంటే బుర్గ జంగలోళ్ళు వాడిన పాట. వాస్తవం అంటే ఇంత సమాజాన్ని కదిలించిన శక్తి మీ దగ్గరుండి వాళ్ళు అన్యాయం చేసిర్రు వీళ్ళు అన్యాయం చేసిరు అనే బదులు మరి మీరు ప్రభుత్వాల మీద అటాక్ చేయొచ్చు కదా. అంటే వాస్తవానికి ఈ రోజు ఇలాంటి పాటలు వందల వేల పాటలు ఉన్నాయన్న. మామూలు కదిలిస్తే ఏడ్చులు కాదు దుఃఖాలు సినిమాలు నడవై వాస్తవం. మీకు రాసుకోవాల్సిన పాట అక్కడ సినిమాకి రాసిరు. ఎందుకంటే అలాంటి పాటలు మా వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. ఈ సినిమాలు వచ్చిన తర్వాత ఇప్పుడు యూత్ మీలాంటి యూత్ వచ్చిన వాళ్ళు ఈ పాట చూడ ఇప్పుడు యూత్ కూడా ఇప్పుడు దీంట్లో చూస్తున్నారు. అదే ఆ పాట బలగం సినిమా వచ్చిన తర్వాత పాట దేని గురించి ఉంటుందన్నా? అది తల్లి గొప్పతనం గురించి, తండ్రి గొప్పతనం నుంచి చచ్చిపోతే ఎట్లా చచ్చిపోయిండు, ఉన్నప్పుడు ఎట్లా ఉండే, పోయినాక ఏమైతుంది, దాని గురించి పాట పాడిరన్న. గురించి ఏమో మొక్కంగా పుట్టింది బిడ్డే పాడింది. చిన్న కొడుకు గురించి తండ్రి గురించి అన్నప్పుడు, అన్న గురించి వాడినప్పుడు తండ్రి అంతటి తండ్రి వాడు అన్న ఒక మాట అంటే నన్ను అన్నట్టు అన్న అని తండ్రి చెప్తానమాట. తండ్రి బతుకున్నప్పుడు అన్నట్టు అని చెప్పి కొడుకులకు వాళ్ళకి చెప్పిపోతాడు. కానీ ఎట్లా ఇన్ని ఉన్నాయి. ఇంత కవిత్వం పెద్ద పెద్ద ఆస్కార్ అవార్డులు వచ్చిన వాళ్ళు కూడా అట్లా రాయలేరు, అట్లా వాడలేరు. వాళ్ళు చదువు రాదన్న. వాస్తవానికి వాళ్ళకి చదువు రాదు. కానీ అంటే వాస్తవానికి దేవుడు ఒక వరం ఇచ్చింది మాకు. చదువు రాకున్నా ఒక్కసారి ఇన్నా గానీ ఒక్కసారి ఈ లోకం బట్టి మనిషిని బట్టి రాసి పాడే సత్తా బుడగ జంగాలకు ఇచ్చిండు ఆయన. అది మా వాళ్ళు బుడగ జంగాల్ సత్తా బాగా మాట్లాడతారు, బాగా పాట పాడతారు. చదువు ఉండదు అన్న, చదువు ఉండదు, ఏముండదు. భారతము రామాయణము కంఠస్థం చెప్పేస్తారు వాళ్ళు. ఉన్నది చెప్పేస్తారు. అంటే అది ఉంది, జ్ఞానం ఉంది, కానీ ధనం లేదు, రాజకీయంగా లేము, ఏ విధంగా అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నాం. దానివల్ల ఇప్పుడు మరి మాదిగల సభలు జరుగుతున్నాయి, మాలల సభలు జరుగుతున్నాయి. మీరు 57 ఉపకులాల సభ అని పెట్టగలుగుతారా? ఎస్సీ 57 కులాల సభ జింకానా గ్రౌండ్లో మరి 30 లక్షలు అంటారు. కనీసం 3 లక్షల మందితో సభ, 30,000 మందితో మీకు పెట్టే అట్లా ఉంది ఆలోచన? ఉన్నది అన్న. వాస్తవానికి ధనం లేదు మా దగ్గర. కావాలంటే సుమారు 20, 30, 50 లక్షల రూపాయలు కావాలి. 50 లక్షలు కాదు మా దగ్గర, ఒక 10,000. 50 లక్షలు కూడా కోట్లలో అవుతుంది. ఇప్పుడు 5 లక్షల మంది ఒక గ్రౌండ్ కు రావాలంటే ఆ బస్ ఛార్జీలు అయితే మంచిగా 100 రూపాయలు. వాళ్ళు తినడం తిండి ఉండదన్న, రమ్మంటే కూడా రావడం 5 కోట్లు అయితే మంచిగా 100 రూపాయలు వేసుకుని 5 లక్షల మంది. వాళ్ళ గౌరవ ఎమ్మెల్యే వివేక అన్న గారు కోటీశ్వరు కాబట్టి 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి అది పెట్టి ముందు నడిపించాడు. కానీ మా వాళ్ళు జన్మము రావడానికి మేము అన్యాయం అవుతున్నాము, అనగదొక్కుతున్నారు. చిట్టేశ్వరు ఉన్నాం, పోలం ఉంది, కానీ ముందుకు వచ్చి డబ్బు పెట్టి మేము మీటింగ్ పెట్టే అంత లేదు. కానీ మీటింగ్ ఏదో రకం పెడతాం. ఉపకులాల కొద్ది మంది అన్న డబ్బు లేరు అంత డబ్బు పెట్టి ఉండేవాళ్ళు. వెంకటేష్ నేత ఉన్నాడు కదా, ఉన్నాడు, ఎంపీ చేసిండు. దుర్గం చిన్నయ్య కూడా ఎమ్మెల్యే. ఇప్పుడు వీళ్ళు కూడా ఉపకులాలే కదా. ఉపకులాలు నేతగానో మాదిరి ఉపకులాలు. అయితే వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నా ఈ మధ్య. మరి కొంత ఎన్కేసుకోవచ్చు మంచిగా. వాస్తవానికి మీ ద్వారా అడుగుతున్నాను. ఉపకులం మన కడియం సిరియారి అన్న కూడా ఉన్నారు మైండ్లో. మీ ముంగడ ఏమడుగుతున్నా అంటే కడియం సిరియాన్న గారికి, అన్న మీకు నమస్తే పెడుతున్నా. ఒక్కసారి ఉపకులాలు చాలా వెనుకబడ్డవి, అన్ని మాదిగా 2 కులాలు మేమే ఉన్నాం అంటున్నారు. మరి ఇంతవరకు ఉపకులాలు లేడంటున్నారు. మాకు పెద్ద దిక్కు నువ్వే, మా ఉపకులాలను తీసుకొచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలని చెప్పి అన్న మైపాలన్న ద్వారా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ యొక్క మాదిరి 2 ఇద్దరే కొట్టుకపోతున్నారు. మా ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు, ఎంపీలు వాళ్ళే ఉన్నారు. ఈ 2 కొట్టుకపోతున్నాయి. ఒక్కసారి దయచేసి మీరు ఉపకులాల నా బిడ్డ కాబట్టి ఒక్కసారి ఉపకులాలపై ఒక సభ పెట్టాలని చెప్పి మీకు ఒక నమస్తే చేస్తున్నా. అలాగే నేతకాని ఎంపీ మాజీ ఎంపీ గారు వెంకటేశ్వరరావు గారికి, అలాగే దుర్గం చిన్నయ్య గారికి, అన్న మీకు నమస్తే పెడుతున్నా. ఉపకులాల మనం ఏకమైద్దాము, మాదిగలే కాదు ఉపకులాలు కూడా మీకన్నా ఎక్కువ ఉన్నాము అని సూచించి మన సత్తా చూపించి మన హక్కులు కొట్లాడు గుంజుకుందాము అన్న అన్నలారా ఇద్దరు. మీరు ముగ్గురు కలిస్తే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మాదిగ మించిన లేరు అనుకుంటున్నారు. అందుకంటే మీరు కూడా అన్ని రకాల ఎమ్మెల్యేలు మినిస్టర్లు చేసినారన్న. ఒక్కసారి ఉపకులాల గురించి ఆలోచన చేయండి. మాదిగ వాళ్ళు ఇక్కడ మినిస్టర్ తిరిగిపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్ తీసుకుపోయి సీఎం కల్పిస్తున్నారు. మాలాలు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీ తీసుకుపోయి వాళ్ళు మినిస్టర్ కల్పిస్తారు, సీఎం కల్పిస్తారు. ఉపకులాలు అవి ముందుకు రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఒక్కసారి మీరు ముందుకు రావాలి, చెప్పాలి. ఉపకులాలను ఏకం చేసి అదే పేరెంట్ మైదానంలో మనం కూడా మినిమం 1 లక్ష మంది అంతా మీటింగ్ పెట్టాలని చెప్పి మీ ద్వారా మీకు కోరుతున్నాం మా ఉపకులాల నాయకులకు. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే మీరు మీ చీఫ్ గెస్ట్ ఎవరిని పిలవాలంటే బలగం సినిమాల వాడిని పిలవాలి. ఓకే, వాళ్ళు మీ 57 ఉపకులాల బాధల మీద పాట రాయమనండి. బలగం సినిమాలో వేణు దర్శకత్వంలో తండ్రి యొక్క బాధ, కుటుంబం యొక్క బాధను వాడిరు కదా. ఇప్పుడు 57 ఉపకులాలు ఎట్లాంటి బాధలు అనుభవిస్తున్నాయి,
మీరు అది ఒకటి ఉంటది కదా ఇట్లా బుర్రతో కొట్టుకుంటూ తీగలు వాయించుకుంటూ వాళ్ళు కనుక ఒక హాఫ్ అన్ అవర్ ఒక 20 నిమిషాలు పాట పాడారు అనుకోండి 1,00,000 మందిని పిలిచి నేను మా యూట్యూబ్ ఛానల్ పిఎంఆర్ టీవీ సపోర్ట్ చేస్తుంది. ఓయూలో మన నవీన్ ఉన్నాడు, వీళ్ళకి ఛానల్ ఉంది, నవీన్ పట్నాయక్. అట్లా మీకు సోషల్ మీడియా ఈ రోజు వచ్చింది. మెయిన్ ఛానల్ పత్రికలు ఏం రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళు వాడే పాట వాడితే ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల తెలుగు వాళ్ళు వింటారు. వాస్తవమే. కానీ మీకు ఆలోచన రాలేదు. మా ఓయూ లైబ్రరీ సాక్షి ఒక ఆలోచన ఐడియా ఇచ్చినాం. ఓకే, థ్యాంక్ యూ. కావాలంటే మీరు మీటింగ్ పెట్టుకుంటే నేను కూడా ఒక 1000-2000 నన్ను అడగండి. నా దగ్గర లేకపోయినా ఎక్కడన్నా కింద పడో మీద పడన్నా మీ సభకి ఇస్తా తప్పనిసరిగా. సభ పెడతాం తప్పనిసరిగా. కానీ ఆ సభలు పెట్టి మీరు ఏం చేయండి అంటే ఆధార్ కార్డు తీసుకపోతే ఏ హాస్పిటల్కి పోయినా మీకు ఫ్రీ చెకప్, బ్లడ్ చెకప్ అయినా, యూరిన్ టెస్ట్ అయినా, ఎన్ఆర్ఐ స్కాన్ అయినా, ఇంకా కిడ్నీది అయినా, హార్ట్ది అయినా అన్నీ కూడా మీకు ఫ్రీ అయ్యేటట్టు ఒకటి కొట్లాడాలి. ఏ స్కూల్కి పోయినా ఆధార్ కార్డు పట్టుకొని పోతే మాకు ఇవ్వండి. ఎందుకంటే అప్పుడే మీ అందరికి న్యాయం జరుగుతుంది. అయితే నేనేమంటాం చెప్పిన దానికన్నా అదే మాట్లాడబోతున్నా నేను. ఇప్పుడు ఈ స్కూల్ ఉన్నాయన్న, ఈ మాదిగ పిల్లలు పెద్ద పెద్ద కార్పొరేషన్ స్కూళ్ళలో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. స్కూల్ కానీ చదువులు కానీ మా పిల్లలు తెలుగు స్కూల్లో చదువుతున్నప్పుడు మా పిల్లలు వాళ్ళతోటి మాదిగ పిల్లలతోటి మాల పిల్లలతో ఏడ పోటీ పడతారని అడుగుతున్నాను. పోటీ ఏడు పడతారు. వాళ్ళేమో పెద్ద స్కూల్లో చదువుతారు, వీళ్ళేమో చిన్న స్కూల్ చదువుతారు. అట్లా కాకుండా రేపు ఉద్యోగం వస్తాయి. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఒక కేటగిరీలో వేసి 57 కులాలను టోటల్ వేరే కేటగిరీ చేయమంటారు. నేనేమంటే మా ఉపకులాలను కలిపి 25-30% వాళ్ళు పాస్ చేస్తే మాకు 20-25% పాస్ చేసి ఇవ్వాలి మాకు. వాళ్ళకి అయితే అప్పుడు మా వాళ్ళు చదువుకుంటారు, అది చేస్తారు. చదువుకోనికి రేపు వాళ్ళకు ఎమ్మెల్యేగా విద్యాపరంగా ముందు పోతారు. కానీ వాళ్ళతో పోటీ పడి చదువులో ఉద్యోగాలు ఏడ పోటీ పడతాము, అది మేము అది పడతాము. రెండు ప్రభుత్వానికి పడతాం. అంటే ఈ రోజు తిండి లేని వాళ్ళం, ఈ రోజు గుడిసె లేని వాళ్ళం. మాకు ప్రభుత్వం ద్వారా మేము ఒక ఎస్సీ అని సర్టిఫికేట్ తీసుకుపోయి ఉపకులు అని చెప్పేసి ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్, ఏ హాస్పిటల్ పోయినా హాస్పిటల్లో ఫ్రీ చూస్తాడుగా. ఏ రోగం ఉన్నా ఫ్రీ చూస్తాడుగా మాకు ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. లేకుంటే మేము లక్షల రూపాయలు పెట్టుకొని మేము చూసుకోలేకపోతే మా యొక్క పేద ప్రజలు, ఉపకులాల ప్రజలు చాలామంది చనిపోవడం జరుగుతుంది హాస్పిటల్ ఖర్చు పెట్టకుండా. అందుకని మన ముఖ్యమంత్రి గారు కోరుతూ ఉన్నాము. మీ ద్వారా కూడా కోరుతున్నాను, ముఖ్యమంత్రి సార్ దయచేసి ఒకసారి ఏనండి, మీరు ఏది మన చదువుకున్న ఏది విద్య ఒకటి వైద్యం ఒకటి ఫ్రీ చేయమని కోరుతుంది మీ ద్వారా. ఎందుకంటే ఈ రోజు విద్య ఈ రెండు ఫ్రీ ఉంటే ఆటోమేటిక్ చిన్న కులాలు కానీ పెద్ద కులాలు కానీ అంత సమానం అవుతాము. చదువు లేకుండా మీరు లక్షల రూపాయలు ప్రైవేటు లక్షల కోట్లు పెట్టుకుని వాళ్ళకు పెడితే మరి చదువేమో అమ్ముడు ఒకటే, మరి చిన్న కులాలు ఎట్లా చదువుకుంటారు? విద్య ఉంది, మన వైద్యం ఉంది. వైద్యం లక్షల రూపాయలు పెట్టుకుని చిన్న ఒక హాస్పిటల్ పోతే అది ఏం లేకుండా స్కానింగ్ చేయాలంటే అది అంటాడు ₹1,50,000 గుంజుతున్నాడు. అది కరెక్ట్ కాదు కదా. మీ ద్వారా కోరుతున్నాం ముఖ్యమంత్రి గారికి ఈ విద్య ఒకటి, ఒక వైద్యం ఒకటి ఫ్రీ చేయాలని చెప్పి కోరుతున్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఇంకొకటి కూడా కోరండి ఏంటంటే రిజర్వేషన్ ద్వారా బెనిఫిట్ అయ్యి డాక్టర్లు అయిన వాళ్ళు, ఐఏఎస్ అయిన వాళ్ళు, Group 1, Group 2 అయిన వాళ్ళు, ఎస్ఐలు అయిన వాళ్ళు, టీచర్లు అయిన వాళ్ళు, కొంచెం మంచిగా బతికేటోళ్ళు ఒక 10% వాళ్ళ సమాజంలో ఉన్న ఇప్పుడు మీరున్న 57 ఉపకులాలకు 57 కావచ్చు, విత్ ఇన్ ద మాదిగ మాల దాంట్లో పేదోళ్ళు ఉండేటోళ్ళకి కావచ్చు, వాస్తవం ఒక 10% ఇస్తే పోయేదేముందన్న. ఒక 10 కోట్లు ఉండే ఒక రిజర్వేషన్ పొంది 10 కోట్లు సంపాదించిన రిజర్వేషన్ ద్వారా జాబ్ కొట్టో లేదంటే డాక్టర్ అయ్యో 10 కోట్లు ఉన్నాయన ₹1 కోటి వరకు దాంట్లో ఉన్న పేదవాళ్ళకి ఏదో ఒక ఎడ్యుకేషన్ పరంగానో ఇంకో పరంగానో మరి ఎందుకు చేయొద్దు? అన్ని ప్రభుత్వమే చేయాలి. మరి రిజర్వేషన్ ద్వారా అసలు రిజర్వేషన్ యొక్క ముఖ్య ఉద్దేశమే రిజర్వేషన్ పొంది మీకంటే కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడానికి మీరు పే బ్యాక్ టు సొసైటీ చేయాలన్నారు. అవును, ₹90 ఇంటోళ్ళకి ఇచ్చిన ₹10 ఇవ్వాలన్నా వద్దా? తప్పనిసరిగా మంచి చెప్పారు అసలు అట్లా అంటే వాస్తవానికి మా అన్ని కులాల్లో రెడ్డి ఏదైనా కావచ్చు సంపాదించుకున్నాడు ₹1,00,00,000 సంపాదిస్తూ తప్ప కింద ఉన్న కులాలు వాళ్ళ దాని కింద ఉన్న కులాలు ఉంటాయి. మాకు మాల ఉండొచ్చు, మాదిగా ఉండొచ్చు, రెడ్డి వాళ్ళ ఉన్న కులాలకు కూడా ఇవ్వమంటున్నాం. ఎందుకంటే మాకే ఇవ్వాలని కాదు, కింద కులాలకు చేతులు ఇవ్వండి. సపోజ్ మీరు ఈ రోజు పుడితేనే కళ్ళు తెరిస్తే ఉయ్యాల, కళ్ళు మూస్తే మొయ్యాల.
బా కళ్ళు తెరిస్తే ఉయ్యాల, కళ్ళు మూస్తే మొయ్యాల. మీరు సచ్చినాక ఎవరు చూడరు. మీరు సంపాదించింది మీ వెనక పిల్లలు తింటారో తప్ప నీకేమి రాదు. ఈ రోజు సంపాదిస్తే నువ్వు సంపాదించింది నువ్వు తినలేవు కాబట్టి నీ కింద ఉన్నోళ్ళు, నీ కులపోళ్ళు, ఇంకెవరు ఉన్నావు కానీ వాళ్ళకి ఏదో రకాల సాయం చేస్తే నీకు పేరు చెప్పుకుంటారు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించే చచ్చిపోతే ఎవరు గురి చేస్తారు? ఎన్ని కోట్లు ఉంటుంది. ఇంకొకటి బాధ్యత కూడా కదా. నువ్వు ఏ రిజర్వేషన్ ద్వారా అయితే ఒక పొజిషన్ పోయినావో ఆ కులానికి అయితే వేయాల్సిందే కదా. చెయ్యాలి పేదలకు, చెయ్యాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే బాధ్యత మర్చిపోతున్నారు. వీళ్ళు బాధ్యత రిజర్వేషన్లు ఎందుకు ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే రిజర్వేషన్లు ఉన్నాయి ఎందుకు అంటే నేను బతకడానికే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ బావలు, బామ్మార్దలు, వాళ్ళ భార్యలు వాళ్ళు రాజకీయంగా వస్తారు. వాళ్ళ కింద ఉన్న కుల మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇస్తలేరు అడుగుతున్నా. వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళకు పే బ్యాక్ సొసైటీ ఉంది కదా, వాళ్ళకు సాయం చేయాలి కదా. చెయ్యకుండా వీళ్ళు తిని భగవంతుడు ఏమన్నాడంటే, వెంకటేశ్వర స్వామి ఏమన్నాడంట, వాస్తవం చెప్పాలంటే సముద్రంలో వర్షం పడ్డా, ధనవంతుడు దానం చేసిన, ఈ రెండు పెడతామని చెప్పిండు. మామూలు విషయం కాదు. ధనవంతుని దానం చేసిన ఉండే వర్షం ఎడబడాలి. రైతులు ఉండే దగ్గర పొలాలు పడితే రైతు బతాడు. అదే ధనవంతుడు లేనివానికి, భగవంతుడు లేనివానికి సాయం చేయమని చెప్పాడు. 100,000 కోట్లు తీసుకొచ్చిన ఉండిలో ఏమని చెప్పలేనా. తిండి లేనివానికి, కళ్ళు లేనివానికి, బట్టలు లేనివానికి వాళ్ళకు సాయం చేస్తే వాళ్ళు ముందుకు వస్తారు తప్ప ఏం లేకుండా 100 కోట్లు తీసుకుపోయి చేస్తే. డాక్టర్ అయినాక రిజర్వేషన్ ద్వారా డాక్టర్ అయ్యి మళ్ళీ వాళ్ళ కొడుకును కూతురును కూడా డాక్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు. అవును. తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 అయినాక వాళ్ళ కొడుకును కూతురుని ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 చేసిన ఉన్నారు. ఇప్పుడు ఈ సముద్రంలో వర్షం పడ్డట్టుగా మరి అంతే కదా. ఇప్పుడు వాళ్ళు చేసింది ఏముండదు. వాళ్ళు పిల్లలు ఇంకోటి వీళ్ళు సంపాదించింది కూడా పిల్లలు మంచిగా బతకరు. వాళ్ళు లంగనో దొంగనో తాగుబోతు తిరుగుతాడు, అట్లా తిరుగుతాడు, లంగా దొంగ తిరుగుతాడు. అరే మన పేద పిల్లలు చూడండి, అయ్యో చదువుకోవాలి, ఉద్యోగం చేయాలనుకుంటారు. కానీ ఎవరైతే ధనవంతులారో మీకు తెలియజేస్తున్నా, మీరు ఎంత సంపాదించి పెట్టినా మీరు తినేది మీరు కాదు. ఎవరొచ్చి తింటాడు ఆ లంగనో దొంగనో అవుతాడు వాడు. అట్లా కాకుండా మీ కింద ఉన్న కులాలు, మీ కులంలో ఉన్న కులాలకు మీరు సహాయ సహకారం అందించమని కోరుతున్నాను. ఒకసారి ఎమ్మెల్యే అయినావన్నా అనుకో, నువ్వు ఒక పలానా రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యే అయినావు, మళ్ళీ నాకు రెండోసారి ఎందుకని ఇచ్చుడు అంటే ఇచ్చినోడికి ఇప్పుడు సముద్రంలో వర్షం పడ్డట్టేనా? వాస్తవం అదే జరుగుతున్నా. ఇప్పుడు అక్కడ బాలకాసం అని ఒక ఎమ్మెల్యే అయ్యిండు, ఒకసారి అయ్యిండు కదా. అయినాక ఆయనకు అంతగానో దమ్ము ఉంటే జనరల్ చేసుకోమని, అది ఇంకొక దళిత వర్గంలో ఉన్న బుడగ జంగులకు ఎవరికైనా ఇవ్వచ్చు కదా నేను అంటున్నా. మీరు చెప్పింది రసమయ్య కావచ్చు, గాదర్ కిషోర్ కావచ్చు, గోల బాలరాజు కావచ్చు, కేసీఆర్ లో ఒక్కొక్కడికి 3 సార్లు టికెట్ ఇచ్చిండు అన్న. అదే అన్న. ఇప్పుడు ఏమంటే అనేది ఏంటంటే ఒక్కసారి వర్తిస్తే అయిపోతుంది కదా. నీకు ఇంకా సోకుంటే జనరల్ ఇప్పుడు వాళ్ళు అదే అంటారు. మాలా మాదిగలు ఏమంటారు అంటే, మొన్న ఒక పెద్ద మనిషి అన్నాడు, ఎవరు మాలా మానాడ్లా, మేము అగ్ర కులాలతోటి పోటీ పడే సత్తా ఉన్నది, మీరు ఏం చేస్తారు అంటారు. వాస్తవమే. అగ్ర కులాలకు పోటీ పడేటప్పుడు ఎస్సీ వరికని ఎందుకు అడుగుతారు. వాళ్ళకి ఎస్సీ వరిక నుంచి ఎందుకు అడుగుతున్నాను. ఇప్పుడు మీరు అగ్రకులాలతో పోటీ పడతారు. ఇప్పుడు వివేక్ ఉన్నాడన్న, వివేక్ ఒక రెడ్డితోటి, ఒక బ్రాహ్మణ, పెద్ద అగ్రవాళ్ళతో ఆయన 100 కోట్లు పెట్టి 200 కోట్లు పెట్టి సత్తా ఆయనకున్నది, నిలబడుతూ గెలవగలుగుతాడు. కానీ కింద కూడా లేరు కదా. మళ్ళీ మీలాంటి ఎందుకు? నీ కొడుకు కావాలి, మీ అన్న కావాలి, మీ తమ్ముని కావాలి. మళ్ళీ ఇక్కడ కూడా మాదిగలకు వస్తే ఇంకో అన్న కావాలి, తమ్ముని కావాలి. దీంట్లో కూడా అన్నదమ్ములు పక్కన పెడదామన్నా, ఒకటే క్యాండిడేట్ 2 సార్లు 3 సార్లు 4 సార్లు చేసిన ఉన్నాడు. అది మీకు బంధు కావాలంటాము. అది కావద్దు, అర్థమైంది. అది కావద్దు. ఒక్క వ్యక్తికి 5 సార్లు రిజర్వేషన్లలో ఎమ్మెల్యే అవ్వడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నా. అది ప్రభుత్వాలు కన్ను చేసుకోవాలి. అంటే వాళ్ళకు ప్రభుత్వాలు ఎవడైతే ప్రభుత్వాన్ని నడుపుతుండో వాళ్ళ దాంట్లో అన్నలు, చెల్లెళ్ళు, బిడ్డలు ఉన్నప్పుడు వేరే అట్లే చేస్తాడు వాడు. ఇప్పుడు ఎట్లుందంటే ఫస్ట్ మార్పు రావాలి, రాజు దగ్గర మార్పు రావాలి. రాజు దగ్గర వస్తే ప్రజల మార్పు తీసుకొస్తాడు. అది లేకుండా ఈ రాజు అంటే ఇంట్లో 3-4 పెట్టుకున్నప్పుడు కింద ఎట్లా చేయడు? అడుగుతాడు వాడు. కృష్ణ అడుగుతాడు, బిడ్డకి ఇచ్చావని, కొడుకు ఇచ్చినా కదా, మాకెందుకు అడుగుతాడు. అదేమంటున్నాం అంటే ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా ఒక్కసారి ఎమ్మెల్యే అయినోళ్ళు, ఒక్కసారి ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక్కసారి వచ్చినప్పుడు ఆ వరికన్నా వర్తించొద్దు అంటు నేను. రిజర్వేషన్ వర్తించొద్దు అంటున్నా. కింద కులానికి వేరే కులాకి అండి, ఒక్కొక్కరికి ఒక్కసారి అయినా పక్క పెట్టి డెవలప్మెంట్ కులాడి అయిన కులాలు కదా, వాళ్ళకి ఎందుకు ఇస్తారో అడుగుతున్నా. ఇయ్యొద్దని మీ ద్వారా కోరుతున్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు బయట చెప్పారు. ఇదండి వాస్తవానికి ఇట్లా ఉంది. అసలు ఈ దేశంలో ప్రజలందరూ సమానం అంటారు కానీ ప్రజలందరూ సమానం కాదు.
చట్టం ముందు అందరు సమానం అంటారు కానీ చట్టం ముందు అందరు సమానం కాదు. రాజ్యాంగం ముందు అందరు సమానం అంటారు, ఎవరు సమానం కాదు. తిన్నోడే తింటుండు, సముద్రంలో వర్షాలు పడ్డట్టే పడుతున్నాయి, ధనవంతుల ఇంట్లోకి రాసులు పోతున్నాయి. ఒకసారి ₹1,00,00,000 సంపాదించినోడు స్టాక్ మార్కెట్ లో పెట్టి ఇంకా 2 కోట్లు 10 కోట్లు అవుతుంది. బిచ్చగాడు మరింత బిచ్చగాడు అవుతుండు, బిచ్చగాడు కొడుకు కూడా బిచ్చగాడు అవుతుండు, కోటీశ్వరుడు కొడుకు కోటీశ్వరుడు అవుతుండు. ఇంకా బాధ ఏంటంటే రిజర్వేషన్లు పొందినోడు ఒకసారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు పొందినోడు కూడా ఉన్నాడు. వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు కూడా రిజర్వేషన్ పెద్ద కోట కట్టి 10 మంది జీతకాలం పెట్టుకొని ఆయన కూడా రిజర్వేషన్ కావాలంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వీళ్ళు దీంట్లో మార్పు రావాలి, ప్రభుత్వం కూడా ఆలోచించాలని కోరుతున్నాయి. కోట ఉన్నోడికి కోట ఏందన్నా తప్పదే. గడి కట్టుకున్నోడికి 10 కోట్ల ఇల్లు కట్టుకున్నాడు, 5 కోట్ల ఇల్లు కట్టుకున్నాడు, బంజారా హిల్స్ లో స్థలం కొన్నాడు, వాళ్ళకి రిజర్వేషన్ ఏందన్నా? ఇచ్చేవానికి ఉండాలి కదా. ఎవరైతే ఉన్నవరా బాబు ఇది అంటే అన్నాడు, వీడు ఉన్నా కానీ ఇప్పుడు నాకు ఇంకా కావాలి కొట్లాడతాడు. ఇప్పుడు తిండి లేనివాడు పెంట మీద ఉన్నోడేమో బంగ్లా మీద బిర్యానీ ఒరియని తినుకుంటా తిండికి ఆకలి మీద ఉన్నాం. ఆకలి అసలు మామూలు లేదు. మేము ఆకలితో తిందామంటే కారం ఎత్తుకులేదు. వాళ్ళు బిర్యానీ తిన్న వాళ్ళకి ఇంకా వాళ్ళు బిర్యానీ ఆకలి లేని వానికి పడేస్తారు. వాళ్ళు కిలో బంగారం ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. అవును, వానికి రిజర్వేషన్ అవసరమా? అవసరం లేదు. బెంచ్ కారు ఉన్నాడు, రిజర్వేషన్ అవసరం? అవును. ఈ గుడ్డి ప్రభుత్వం, ఎడ్డి ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కళ్ళు తెవాలి. భూమి ఉన్నాడు, అవును. 10 కోట్ల ఫ్లాట్ ఉన్నాడు, అవును. వాళ్ళకి రిజర్వేషన్ ఏందన్నా? ఈ ప్రభుత్వాలు ఫస్ట్ ప్రభుత్వాలు మార్చాలి. ఇట్లనే బుర్ర కొట్టుకుంటా పాట పాడుకుంటే అట్టే ఉంటారు. తిన్నోడే ఇంకా తిని ఇంకా భారీ బహిరంగ సభలు పెడుతుంది. వాళ్ళు కోటి సంపాదించు కదా, మళ్ళీ అంటే వాళ్ళు ఉనికి పోకుండా వాళ్ళు కాపాడుకునే పరిస్థితి వాళ్ళకి వచ్చింది. వాళ్ళకి ఎటు పోతుంది దేశము? ఈ రాజ్యం అనేది రాజ్యము ఏదో యుద్ధం గెలిచినోడు అంటారు భోజ్యం అని, వీరభోజ్యము. వీరభోజ్యం లెక్క లేదు. ఆడు వీరుడు కాకపోయినా భోజ్యం ఉంది. వీరభోజ్యం అంటే గెలిచి ఏం కాదు. అవును, గెలవకున్నా కానీ వాళ్ళ కుటుంబం ఉంది కాబట్టి వీరభోజనం తింటారు, వాళ్ళు చేస్తారు. అన్ని కులాలలో మనం అనేది మేము ఒక ఎస్సీలలో అనట్లేదు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, అన్నింటి గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ మమ్మల్ని అంటారా ఎక్కడ కథ? అన్ని కులాలు ఎవరైతే ఒకసారి ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, జడ్పీటీసీ లేడు, ఎంపీటీసీ లేడు, ఎంపీపీ లేడు, ఎవడు లేడు. ఇప్పుడు మాదిగా మాల తర్వాత బుడగ జంగాలే ఎక్కువ ఉంటారు, సమానం. అంటే ఆ లెవెల్లో 3% బుడగ జంగాలు ఉంటారు. కానీ పిలిపించి మాట్లాడేవాడు ఎవరు? పిలుస్తారు చెప్పు. ఇప్పుడు చట్టం ప్రకారం మీరు మాదిగా ఉపకులమా మాల ఉపకులం? ఉపకులం కాదన్న, అదే ఉపకులం కాదు కానీ పొందుపరిచారు కదా. మాదిగా దానిలో పొందుపరిచారు మమ్మల్ని. ఉపకులం గెస్ట్ గా పిలిచిరా? ఎవరు పిలవరు, వీళ్ళు ఎందుకు పిలుస్తారు? మీటింగ్ వాళ్ళు పెట్టుకున్నా కానీ సపోజ్ మాదిగ కులం మీటింగ్ పెట్టుకుందనుకో, ఆడగా పిలుస్తారు. వాళ్ళు కొంతమంది పిలుస్తారు. పిలిచి ఎట్లుంటుంది అంటే మొత్తం వాళ్ళే కూర్చుంటారు, వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళే తింటారు, వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే కావాలి వాళ్ళకి కావాలని మాట్లాడుకుంటారు. ఉపకులం అన్యాయం అయితే మనం కలిసి అంతా వీళ్ళకి చేద్దాం ఆలోచన ఉండదు, వాళ్ళకు కూడా ఉండదు. ఏదో పిలవాలంటే పిలవాలే, మాట్లాడాలే. మాదిగలు కూడా అట్లా ఉన్నారు. మాలో ఇంకా దూరం ఘోరం కాదు. మా పిల్లలు దగ్గర కూడా అనేరు వాళ్ళు చూసుకుంటారు. ఈ మాదిగలను పిలుస్తారు, వాళ్ళ ప్రేమ ఉన్నా లేకపోతే పిలిచి మాట్లాడతారు. తెలిసినా తెలియకుండా ఒక మాట చెప్తే వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకు కూడా వాస్తవం వీళ్ళు అన్యాయం జరిగిందని వీళ్ళకి పోస్ట్ ఇచ్చి కొట్లాడదామని ఆలోచన వాళ్ళకు కూడా లేదు. వాళ్ళు కూడా ఎవరు లేదు. వీళ్ళంటే వీళ్ళే కొట్లాడతారు. ఇప్పుడు వాళ్ళ నాయకులకు వాళ్ళ నాయకుల గురించి కొట్లాడతారు. నాకు కావాలంటారు. అది మేము ఎట్టి పోయి నిలబడి కూర్చొని ఉత్త సంచి కాడ మేలుకున్నాడు పరిస్థితి మాది. మీరు ఇంకెప్పుడు డెవలప్ అవుతారని? ఒక్క ఎమ్మెల్యే లేడంటున్నావు, ఎంపీ లేడంటున్నావు, మీ గురించి మాట్లాడే నాదులు లేడు, ఓ ఛానల్ రాయదు, ఓ పత్రిక రాయదు, ఇంకా ఊరికి బయటనే సంచార జాతులు, సంచార జీవులు. అసలు ప్రభుత్వాలకైనా సిగ్గుండాలి కదా. మీరు అడగాల్సింది ప్రభుత్వాలను కూడా అడగాలి కదా. ప్రభుత్వం అడుగుతున్నామన్నా మీ ద్వారా. ఇప్పుడు మీరు ఇచ్చిన ఇప్పుడు మాకు వాస్తవం తెలియదు, మా గురించి మీరు పిలిపించండి అన్న, మీరు మీ కుల గురించి మాట్లాడతారని పిలిపించారు. ఈ టీవీ కొన్ని టీవీలు ఉన్నాయి కదా, పెద్ద టీవీలు కూడా ఎట్లున్నాయి అంటే ఎవరు డబ్బులు ఇస్తారో, చిరంజీవి కొడుకు పుట్టిండు, మనవ పుట్టిండు, బారసాలు ఏంటంటే వాళ్ళు పోయి టీవీ మొత్తం చూపిస్తారు. సినిమా యాక్టర్ ఏదో మన నాగార్జున సినిమాలో ఏదో వచ్చిందంటే సినిమా వాళ్ళు చూపిస్తారు. కానీ కింద ఉన్న కులాలు అన్ని వెనుకబడే కులాలు ఇవి ఏమైతుందని చెప్పి ఆలోచన వాళ్ళు లేదు. అంటే వీళ్ళు ఏంటంటే కొన్ని అగ్రకులాల వీళ్ళు కూడా అగ్రకులాల వాళ్ళే చేస్తున్నారు. వీళ్ళు అగ్రకులాల టీవీలు ఉన్నాయి కాబట్టి మా కులాల వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు మీలాంటి వాళ్ళు మమ్మల్ని ముందు తీసుకొచ్చి ప్రజలకు ఈ రాజ్యంలో చూపిస్తున్నారు మీలాంటి వాళ్ళు అన్న. అందుకని మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న రాజలింగం అన్న. ఇదండి, ఈ సమాజంలో ఎవడు పేదరికంగా బతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశం ధనవంతమైన దేశం, కానీ ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్న దేశం కూడా భారతదేశమే. ఎట్లా అన్నమారంటే ఉన్నోడి దగ్గర ఎక్కువ ఉంది, లేనోడి దగ్గర అసలు లేనే లేదు.
అట్లీస్ట్ రిజర్వేషన్లలో కూడా గరీబోడికి విత్ ఇన్ ద కులాలలోనే ఇప్పుడు ఎస్సీలు ఉన్నారండి, ఎస్సీలలో ఉన్న పేద కులాలు ఉన్నాయి, పేద వ్యక్తులు ఉన్నారు, పేద కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వకుండా వీడు అన్నట్టు విత్ ఇన్ ద ఎస్సీలోనే మంచి కాలేజీలో మంచి స్కూల్లో చదివించుకున్న వాళ్ళు, అద్భుతంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన వాళ్ళు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా ఉండొచ్చు. చిన్న జెడ్పిహెచ్ఎస్ ప్రాథమిక స్కూలు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, మున్సిపల్ మీడియంలో, తెలుగు మీడియంలో సార్లు ఉన్నారా లేరా, చాక్ పీసులు ఉన్నాయా లేవా, పీటీలు ఉన్నారా లేరా, వాళ్ళకి మంచి కనీసం ఒక పౌష్టికాహారం దొరుకుతుందా లేదా, వాళ్ళను వీళ్ళతో పోటీ పడతాం అదే అనేది. వాళ్ళ పోటీ పడలేం కాబట్టి మాకు సపరేట్ ఇవ్వమంటున్నాము. మేము అడిగేది అదే, మేము పోటీ పడలేం కాబట్టి విద్యలో కానీ రాజకీయంలో కానీ ఇంకా ఏది అన్ని రకాలలో రేపు హాస్పిటల్ పోతే మా ఉపకులాలకు ఒక కార్డు ఇచ్చేసి అన్ని కులాలు బాగుపడ్డాయి కదా, మీరు ఎగబడి కుల కార్డు ద్వారా మీరు అన్ని చూసుకోపోండి, మీ పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్ చదివిస్తాం. కొన్ని తెలిసి దళిత బంధు అనేది కూడా గత ప్రభుత్వం పెట్టింది. ఒక్క బుడిగ జంగలైనా వచ్చిందో లేదా 57 ఉపకులాలలో ఒక్క 57 కులాలకు 99% రాలేదు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ మనసుకు ఇచ్చారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ మనసుకు బాగుపడ్డాడు. ఇంకోటి ఇచ్చినా కూడా మీరు చూడండి, ఒకసారి దళిత బంధు ఇచ్చినా చూడండి, వాళ్ళు పెద్ద పెద్ద కోటీశ్వరికి ఇచ్చారు, కోటీశ్వరికి ఇచ్చారు. ఇవి ఏం ప్రభుత్వాలు, ఏం పథకాలు అలాంటప్పుడు కింద ఏమంటాం అంటే అదే కింద కులాలకు ఎందుకు గురించి మేము మరి ఏమన్నా దొంగతనం చేసామంటే ఎందుకు చేయరు? ఇక పెట్టినోడికే పెట్టి దొంగతనం చేసిండు. ఈ ప్రభుత్వాలు కానీ ఎమ్మెల్యేలు కానీ కింద ఉన్న కులాలు ఏవి వెనుకబడ్డవి, ఎవరికి ఇల్లు ఉంది ఎవరికి ఇల్లు లేదు అని వాళ్ళ సూచించి ఇవ్వాలి. కానీ ఎవరు దళిత బంధు కానీ ఇంకేదో ఏమైనా స్కీములు కానీ ఓ నియమ ఎస్సీలు అంటే 100 కోట్లు ఉంటే వాడుకు ఎస్సీ అని చెప్పేసి ఆడ రేపు ఎస్సీ మన కార్పొరేషన్ లోన్ తీసుకుంటారు. మా వాళ్ళకు కార్పొరేషన్ ఈ మెట్లు కూడా తెలియదు, మా వాళ్ళకు ఏడుంది తెలియదు. ఎట్లా ఉంది ప్రభుత్వాలు ఏమవుతున్నాయి? చాలా ఘోరం ఉందన్న. ఉపకులాలకు న్యాయం చేసే నాయకులు లేరు మాకు. నాయకులు లేరు. ఎందుకు నాయకులు లేరు అంటే మా దాకా ఎమ్మెల్యే ఎంపీ ఉంటే మా ముందుకు వచ్చి నడిపించే వాళ్ళు. రైట్ అన్న, మీకు ఏ నాయకులు లేకున్నా మేము ఉంటాం. ఉస్మాన్ యూనివర్సిటీ ఉంటుంది, తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఉంటుంది. మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా ఏ సభ పెట్టుకున్నా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తాం. మీరు సభ పెట్టుకుంటే 1000-2000 కూడా ఇస్తాం. అందరిని మేల్కొల్పండి. ఇదండి, సమాజంలో ఉన్న ప్రతి పేదవాడికి విద్యా వైద్యం అందాలి. ఒక 57 ఉపకులాలకే కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఆధార్ కార్డు తీసుకపోతే ఇంక కథ మరి ఇండియన్ అయితే చాలు, భారతీయుడు అయితే చాలండి. పాకిస్తాన్ వాడికి ఆఫ్ఘనిస్తాన్ వాడికి ఇవ్వకండి. అవును, కానీ భారతీయుడు అయితే చాలు, ఆధార్ కార్డు ఉంటే చాలు. ఏ టెస్ట్ అయినా ఏ ట్రీట్మెంట్ అయినా ₹1 లేకుండా పంపించే రాజ్యం మనకు కావాలి. అప్పుడే సంపూర్ణ అభివృద్ధి జరుగుతుంది. కానీ ఒక కులంలో కూడా బాగుపడి వాడు ఐఏఎస్ అయ్యి ఐపీఎస్ అయ్యి తర్వాత వాడు రిజైన్ చేసి వచ్చి వాడు ఎమ్మెల్యే అయ్యి ఎంపీ అయ్యి కొత్త సోకులు అయినాయి, వాడు జాబ్ కొడతాడు రిజర్వేషన్ లో, మళ్ళీ వచ్చి ఎమ్మెల్యే పోటీ చేస్తాడు. ఎంత ఘోరం చెప్పు మరి. ఆడ తిన్నోడే మరి. ఇంకోటి రేపు ఇల్లు ఉన్నోళ్ళు కూడా రేపు ఏ పార్టీ కొత్త వస్తే ఆ పార్టీ చేరి మళ్ళీ ఎమ్మెల్యే కొడతారు. ఇటు అంటే అటు మళ్ళీ అటు ఇటు ఏ కొత్త వస్తే అందులో పెడతారు. ఏది పాతగా అయిపోయి కొత్త మూవ్మెంట్ బాగా వస్తుంది అనుకో, దాంట్లో కూడా వీళ్ళే ఉంటారు. ఏడే ఉంది ఇక రాజకీయం ఏమవుతుంది అని ఆలోచన. ఇప్పుడు రిజర్వేషన్ ద్వారా గెలిచినోడు ఏ పార్టీకి సపోర్ట్ అయ్యేది? యాక్చువల్లీ న్యూట్రల్ గా ఉండాలి. ఇక ఇప్పుడు కేసీఆర్ కింద ఉన్నాడు, కేసీఆర్ కి చేయకూడదా? ఎస్సీ ఎస్టీలను ఏం బాగుపరుస్తాడు? కాంగ్రెస్ ఉంటే రాహుల్ గాంధీ, బీజేపీ ఉంటే మోడీ. రిజర్వేషన్ ఏమున్నట్టుగా ఎవరికి ఏం లేదు. వాళ్ళు ఏం చెప్తే తినాలి అంతే. ఎవరికి వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి రిజర్వేషన్ కూడా. అది కూడా రిజర్వేషన్ ఎవరికి చెప్తే వాళ్ళకి ఇవ్వాలి. వేరే కింద కులాలకు మీద కులాలకు ఇచ్చేది లేదు. నేను అనేది అదే, కింద కులాలు మాదిలో ఉన్నాయి, మాల్లో ఉన్నాయి, వాళ్ళకు చూడని చెప్పి రైట్ చేస్తున్నా. ఇదండి దేశం అంటే ఇట్లా ఉంది. దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నాడు. మనుషులే కానీ ధనవంతులు వేరే, దుర్మార్గులు వేరే, రాక్షసులు అంతా ఒకవైపు ఉన్నారు. గరీబోళ్ళు, పేదోళ్ళు, నిజాయితీ పరులు ఒకవైపు ఉన్నారు. నన్ను అడిగితే భవిష్యత్తులో రిజర్వేషన్ అనేది నిజాయితీ పరంగా ఇవ్వండి. ఎవడెక్కువ నిజాయితీ ఉంటే వాడికి వాడు ఒక 2 ఏళ్ళు ఆర్మీకి పంపండి. ఆర్మీకి పోయి అన్ని పని దేశ సేవ చేసి వచ్చిన వాడికి ఇవ్వండి. ఇదేందండి, వాడు మొన్నటిదాకా సారా అమ్ముతాడు, లేకపోతే పెద్ద పోస్ట్ ఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, వానికి ఇస్తారు. వీళ్ళు కూడా కింద ఇప్పుడు 10 ఏళ్ళు 20 నుంచి పని చేస్తున్నాడు, వానికి ఇవ్వరు. కింద కార్యకర్త ఉన్నోడు కార్యకర్తను ఉండాలి, ఎమ్మెల్యే లెవెల్ ఉండాలి. కింద ఉన్నోడు జీవితకాలం అంతా కార్యకర్త చచ్చిపోతున్నాడు. ఈ వ్యవస్థ మారాలి ఖచ్చితంగా. భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉన్న, ఈడబ్ల్యూఎస్ ఉన్నా, ఎవరికైతే నేను రిజర్వేషన్ కావాలి నేను అనుకున్నాను ఒక 1 year 2 year
పెట్టాలి. దేశ సేవలో కానీ సమాజ సేవలో పెట్టి అప్పుడు తెలుస్తుంది. నిజాయితీ పరుడు అని తెలిసినాక అప్పుడు మళ్ళీ నేను ఎప్పుడైనా తప్పు చేస్తే నన్ను ఉరిశిక్ష చేయండి అని సంతకం పెట్టినోడికి రిజర్వేషన్ ఇస్తే వాడేమన్నా చేస్తాడు. కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి మోడే సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అంటే వాళ్ళతోనే ఏమవుతుంది అన్న? అస్సలు కాదు కానీ కాదు, ఇట్లనే ఉంటది. ఇదండి మన దేశం. ఇంక ఇట్లాంటి చాలా విషయాలు రాజలింగం అన్నతో కూడా మనం ఇంటర్వ్యూ చేద్దాం. అందరికీ న్యాయం జరగాలి, భారతదేశం అంతా బంగారు భారతదేశం కావాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.